ఉస్మానియా యూనివర్సిటీకి రాజకీయ నాయకులు వచ్చి చెరనుజొచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి మొదలు పెడితే ఆయన అల్లుడు కావచ్చు, ఆయన బిడ్డ కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఆయన బంధుగణం కావచ్చు, ఈ ఉద్యమానికి మేము నడపలేము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మమ్మల్ని లెక్క చేస్తలేవు, ఇవాళ మీరు నడుం బిగిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాదని చెప్పి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి శరణుజొచ్చడానికి వస్తే నిజంగానే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకత్వంలో 10 జిల్లాల తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీల విద్యార్థులే కాదు, దాదాపు 14-15 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు స్కూళ్ళలో చివరాఖరికి కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ నినదించినప్పుడు అప్పుడు కేంద్రంలో కుర్చీలో కూర్చున్న గద్దెనెక్కిన పెద్దలు గడగడలాడి తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత ఆంధ్ర నాయకులందరూ కూడబలుకొని రాజీనామాల డ్రామాలు ఆడితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అప్పుడు విద్యార్థులందరూ కూడా ఇక లాభం లేదు, ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేసి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే తప్ప తెలంగాణ రాదని చెప్పి ఆనాడు మలి ఉద్యమంలో మొట్టమొదటి అడుగు ముందుకేసి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి మొట్టమొదట నిట్ట నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్ని మంటలల్లో అగ్ని కీలాలలో మునిగి కాలిపోతూ కూడా అమ్మనో కన్న తండ్రినో గుర్తు చేసుకోలే, జై తెలంగాణ అని చెప్పి ఆనాడు నినదించాడు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి జమ చేసి పట్టణాలకు యూనివర్సిటీలకు పంపించి తమ బిడ్డలు చదువుకుంటే పీజీలో పిహెచ్డీలో చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి, బంగారు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు బాగుపడితే కూలీ నాలి చేసిన తల్లులు తండ్రులు కనీసం వాళ్ళ కడుపు నింపడానికి పైనిండ కట్టుకోవడానికి బట్ట వస్తుందని నోరు కట్టుకొని ఉపాధి హామీ కూలీల వాళ్ళు వాళ్ళ పిల్లలను ఈ యూనివర్సిటీలకు పంపి చదివిస్తే చదువునే కాదు, చదువు ఒక్కటే ఉద్యోగాన్ని తెచ్చిపెట్టదు, ఉద్యమమే మా ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది. మా బతుకులు బాగుపడాలంటే ఉద్యమం బాట పట్టాలని చెప్పి ఆనాడు ఆడబిడ్డల నుంచి మొదలు పెడితే మగపిల్లలు కూడా అందరూ రోడ్లు ఎక్కితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. శ్రీకాంతాచారితో మొదలైన తెలంగాణ ఆత్మ బలిదానాలు, అమరవీరుల త్యాగాలు అక్కడ ఆగలే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెలో అసెంబ్లీని ముట్టడిస్తామంటే ఆనాటి పాలకులు ఎన్సీసీ గేటు దాటి ఒక్కరిని కూడా బయటికి రానియమని చెప్పి పోలీసుల పహారాలతో తుపాకీ తూటాలతో బాష్పవాయు గోళాల ప్రయోగంతో ఎన్సీసీ గేటుని దాటనీయమని చెప్పి వేల మంది పోలీసులు మారిస్తే ఆ పోలీసులను ఛేదించుకొని ముందరికి పోయి చూపిస్తామని చెప్పి యాదయ్య అనే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ పెట్రోల్ పోసుకొని ఎన్సీసీ గేటు దాటి ఇప్పుడు నన్ను పట్టుకోండి అని చెప్పి ఆనాటి పాలకులకు పోలీసులకు సవాలు విసిరిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ. యాదవ్ అనే ఒక పేదోడి బిడ్డ ఆత్మ బలిదానం ఆనాడు ఎన్సీసీ గేటు దగ్గర జరిగితే నిజంగా మా హృదయం తరుక్కపోయింది. ఎన్నో రాత్రులు నిద్ర పట్టలే. ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామిక దేశంలో స్వయం పాలన కోసం, ఈ ప్రజాస్వామిక దేశంలో వందల మంది విద్యార్థులు ఆడబిడ్డలు కవిత అని ఒక గిరిజన ఆడబిడ్డ మా పాలమూరు జిల్లాలో తెలంగాణ కోసం చిట్టి రాసి తెలంగాణ రావాలని ఆత్మ బలిదానం చేసుకుంటే శాసనసభలో సభ్యులమైన మేము గలమెత్తుతే కూడా పాలకులు పట్టించుకుంటలేరని చెప్పి ఎన్నో రాత్రులు మేము నిద్రపోలే. ఇదే కాదు, నిజామాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఉప ఎన్నికలలో పోటీ చేశాడు. ఆనాడు మేమందరం కూడా డి శ్రీనివాస్ను ఓడించాలి, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలంటే పిసిసి అధ్యక్షుడిని ఓడించాలా అని చెప్పి మేమందరం రాజకీయంగా ప్రయత్నం చేస్తే ఈశాన్ రెడ్డి అని ఒక ఉస్మానియా యూనివర్సిటీ పీజీ చదువుకునే విద్యార్థి మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. అమ్మ తల్లి, డి శ్రీనివాసును ఓడించు, డి శ్రీనివాసు ఓడిపోతే తెలంగాణ వస్తుంది, డి శ్రీనివాసు ఓడిపోతే మైసమ్మ తల్లికి తన తలను బలిచ్చుకుంటా అని మైసమ్మ తల్లికి మొక్కుకుంటే
తన మిత్రులకు కూడా చెప్పలే తన మొక్కు గురించి. కానీ ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోయిన తర్వాత ఆ మైసమ్మ తల్లి దగ్గర పోయి ఈశాన్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకొని తన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది, తెలంగాణలో విద్యార్థులది. కానీ కేసీఆర్ ఏం చేసిండు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విద్యార్థి ఈశాన్ రెడ్డి డి శ్రీనివాస్ ఓడిపోతే తెలంగాణ వస్తుందని మైసమ్మ తల్లికి తన బలిదానం చేసుకున్నాడో ఆ ఆత్మ ఆ కుటుంబంలో కన్నీళ్లు ఆరక ముందే డి శ్రీనివాసును పిలుచుకొచ్చి కండువా కప్పి కారెక్కించుకున్న సిగ్గుమాలిన నేత ఎవడన్నా ఉన్నాడంటే ఇవాళ కేసీఆర్ అన్న సంగతిని ఆలోచన చేయండి. ఏ బిడ్డలైతే ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ కోసం త్యాగాలు చేసిండ్రో ఆ 1200 మంది విద్యార్థుల త్యాగాలను పునాదుల మీద ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆ బిడ్డల త్యాగాలను ఈరోజు కాల రాసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. డి శ్రీనివాసు తెలంగాణ వ్యతిరేకి, తంతెలేవనోడు గిచ్చుతలేస్తాడా అని చెప్పి ఆనాడు డి శ్రీనివాసుని అన్న ముఖ్యమంత్రి ఈనాటి కేసీఆర్. తలసానిని, తుమ్మలను, తీగలను తెలంగాణ ద్రోహులు, వీళ్ళు తెలంగాణకు అడ్డం పడుతున్నది, తెలంగాణ ద్రోహులారా కబడతారని చెప్పి తలసాని, తీగల, తుమ్మలను దూషించింది ఈ ముఖ్యమంత్రి గారే. ఈ ఎర్రబల్లి గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ 1200 మంది విద్యార్థులు తొలి మలి ఉద్యమంలో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో తలసాని ఒక శాఖకు మంత్రి, తీగల ఇంకొక దాంట్లో, తుమ్మల ఇంకో శాఖ మంత్రి, కళ్ళు మూసుకున్న కడియం శ్రేయరి ఉప ముఖ్యమంత్రి. వీళ్ళందరూ ఎవరన్నా ఎన్నడైనా ఈ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఏ కుటుంబాన్నైనా పరామర్శించిన చరిత్ర ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి.